పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ బీజేపీ బీఆర్ఎస్ల మధ్య ఉంటుందన్నారు కేసీఆర్. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్ని పట్టించుకోకుండా పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం పనిచేయాలని నోత్లకు సూచించారు. సెంటిమెంట్గా కలిసి వచ్చే కరీంనగర్లో సభ పెట్టి ఎన్నికల శంఖారావం పూరించేందుకు రెడీ అయ్యారు గులాబీ బాస్. లోక్సభ ఎన్నికల శంఖారావం పూరించేందుకు సిద్ధమైంది బీఆర్ఎస్. ఇప్పటికే బీజేపీ 9 మంది అభ్యర్థులు ప్రకటించడం, కాంగ్రెస్ కూడా ఆ దిశగా కసరత్తు చేస్తూ ఉండడంతో బీఆర్ఎస్ కూడా అభ్యర్థులను ఖరారు చేసే దిశగా చర్యలు చేపట్టింది. తెలంగాణ భవన్లో కరీంనగర్, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గాల నేతలతో సమావేశమైన పార్టీ అధినేత కేసీఆర్ ఈ 2 స్థానాలకు అభ్యర్థులను దాదాపుగా ఖరారు చేశారు. కరీంనగర్ నుంచి వినోద్ కుమార్, పెద్దపల్లి నుంచి కొప్పుల ఈశ్వర్ పేరును ఫైనలైజ్ చేసిన బీఆర్ఎస్ అధినేత వారి పేర్లను ప్రకటించబోతున్నారని తెలుస్తోంది. ఇక ఈ నెల 12న కరీంనగర్ ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ నిర్వహించాలని బీఆర్ఎస్ నాయకత్వం నిర్ణయించింది. ఉద్యమ కాలం నుండి ఎస్ఆర్ఆర్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్స్ లో సభ పెట్టడం సెంటిమెంట్ గా వస్తుందన్న కేసీఆర్ ఖచ్చితంగా కరీంనగర్ ఎంపీ సీటు బీఆర్ఎస్ గెలవబోతోందని అన్నారు. అతి కొద్ది రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చిందని, రైతుల రోడ్డెక్కే పరిస్థితి వచ్చిందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు పట్టించుకోవద్దని, లోక్సభ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటుందని అన్నారు. ఈసారి కూడా తొలి సభ కరీంనగర్లో ఈ నెల 12వ తారీఖు నాడు కరీంనగర్లో ఇసారాకాలలో మా యొక్క ఎన్నికల ప్రారంభంగా సమావేశం స్టార్ట్ చేసుకుంటాం ఆ రోజు. దాని తర్వాత అక్కడ నుంచి మిగతా కార్యక్రమాలు చేసుకుంటాం. కాబట్టి మొదటి సమావేశమే సుమారు 1,25,000 పైచీలకు జనాలతోటి మేము మొత్తం కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకుంటాం. కాబట్టి అక్కడి నుంచే మేము శంకారం చేస్తాం. కాబట్టి ఈ సమావేశంలో మేడిగడ్డ ప్రాజెక్టులో పిల్లర్లు కుంగడం పైన కేసీఆర్ స్పందించారు. ప్రాజెక్టుల్లో సమస్యలు రావడం సహజమని, మిడ్ మానేర్లో సమస్యలొస్తే వెంటనే మరమ్మతులు చేశామని అన్నారు. సమస్యలొస్తే ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, ఒక పన్ను పాడైతే చికిత్స తీసుకుంటాం తప్ప మొత్తం పళ్లు పీకేసుకోలేం కదా అని కామెంట్ చేశారు. ఇదిలా ఉంటే చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి మళ్లీ పోటీ చేయడంపై డైలమా నెలకొంది. దీంతో ప్రత్యామ్నాయాలపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. చేవెళ్ల పరిధిలోని పలువురు నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో సమావేశమైన కేటీఆర్ వారిలో ఎవరైనా పోటీ చేయడానికి ఆసక్తిగా ఉన్నారేమో తెలుసుకున్నారు. ఈ క్రమంలో చేవెళ్ల ఎంపీ సీటు కోసం కాసాని జ్ఞానేశ్వర్ కుమారుడు వీరేష్, సబితా ఇంద్రారెడ్డి తనయుడు కార్తిక్ రెడ్డి పేర్లను బీఆర్ఎస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.